మనం దీనికి సంబంధించిన బ్యాక్డ్రాప్ని ఒకసారి బ్యాక్గ్రౌండ్ని గమనిస్తే మనకి 2001లో ఇది బ్రిగ్గా ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి జిమ్ ఓ'నీల్ గారు, ఈయన బ్రిటన్కి సంబంధించిన ఆర్థికవేత్త, ఈయననే నామకరణం చేయడం జరిగింది, అంటే ఈ పదాన్ని సూచించడం జరిగింది. బ్రిక్ అంటే మనకి బ్రెజిల్, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా. మొదలు ఈ 4 దేశాలు బ్రిక్గా ఏర్పడాయి. దాని తర్వాత 2010లో 2010లో మనకు సౌత్ ఆఫ్రికా యాడ్ కావడంతో బ్రిక్స్గా ప్రస్తుతం ఉన్న బ్రిక్స్గా మనము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఒకసారి టైం లైన్ అనేది గమనిస్తే 2006లో G8 అవుట్ రీచ్ సమ్మిట్ తర్వాత ఇది లైమ్ లైన్లోకి రావడం జరిగింది. తర్వాత 2009లో ఫస్ట్ శిఖరాగ్ర సమావేశం అనేది రష్యాలో జరిగింది. నెక్స్ట్ 2010లో సౌత్ ఆఫ్రికా యాడ్ కావడం జరిగింది. 2024లో మనకి అక్కడ 5+4 కంట్రీస్ యాడ్ కావడం జరిగింది. ఏంటి అంటే ఇరాన్కి సంబంధించి ఇరాన్, UAE, ఈజిప్టు, మనకి ఇథియోపియా, ఈ 4 కంట్రీస్ అనేవి 2024లో యాడ్ కావడం జరిగింది. మనకు 2025లో యాడ్ అయింది ఇండోనేషియా యాడ్ అయిందండి. ఇండోనేషియా యాడ్ కావడం జరిగింది. నెక్స్ట్ UAE, ఓకే. నెక్స్ట్ మనకి సౌదీ అరేబియా కూడా పెండింగ్లో ఉంది, అది కూడా అప్లై చేసుకున్నది కానీ పెండింగ్లో ఉంది. మనకి ఫస్ట్ జాయిన్ అవుతామని చెప్పేసి వైదొలిగిన కంట్రీ ఏంటంటే అర్జెంటీనా. జాయిన్ అవుతాం అనుకున్నది కానీ తర్వాత మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి విత్డ్రా చేసుకుంది. నెక్స్ట్ బ్రిక్స్ దేశానికి సంబంధించి మనము జనాభాకు సంబంధించి అంటే ఒక 45% ఆఫ్ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్కి బ్రిక్స్ రిప్రజెంట్ చేస్తే జీడిపిలో 37.3% రిప్రజెంట్ చేస్తుంది. అంటే చాలా పెద్ద మొత్తం అని చెప్పుకోవచ్చు. అదే ఇతర దేశాలు అంటే యూరోపియన్ యూనియన్ 14.5% మాత్రమే జీడిపిలో కంట్రిబ్యూట్ చేస్తే G7 కంట్రీస్ ఉన్నాయి మనకి. అది కూడా ఇటీవల మీటింగ్ జరిగింది, దాదాపు 30% చేస్తుంది. అంటే ఈ రెండింటికంటే కూడా మనకి బ్రిక్స్ దేశాల యొక్క డామినేషన్ అనేది పెరిగింది. దీంట్లో నెంబర్ కంట్రీస్ మనకి 11 అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, దీనికి సంబంధించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.